తెలంగాణలో మన బీర్ల రేట్ పెంచారు కదా, ఏం చెప్తారు దాని గురించి? బీర్ల రేటు పెంచడం అంటే ఇంకా డైలీ కన్జ్యూమర్స్ అంతా ఎక్కువ అయిపోతున్నారు. ఎక్కువ బీర్స్ తాగడం వల్ల ఎక్కువ హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ఇవంతా కూడా వస్తున్నాయి. సో బీర్ తాగడం కూడా ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. కానీ బీర్ రేట్ పెంచడం వల్ల కూడా చాలా మంది కొనడానికి కూడా భయపడతారు. అదొక అడ్వాంటేజ్. తాగేవాళ్ళు అప్పు చేసన్నా తాగుతారు కదా. అప్పు చేసి తాగడం అంటే కూడా ఇంకా గవర్నమెంట్కి ఆదాయం రావాలని రేవంత్ రెడ్డి పెంచుకుంటారు. అంటే దీనివల్ల జనాలకు ఉపయోగం ఉంది అనుకునే దానికన్నా ఇంకా నష్టమే జరుగుతుంది కదా, ఎస్ డెఫినెట్గా నష్టం అయితే జరుగుతుంది, కానీ భారీ స్థాయిలో ఉండదు. ఎందుకంటే ఇంకా తెలంగాణ డెవలప్మెంట్ కోసం బీర్ల రేట్ పెంచినాడు ఎస్ కరెక్టే. కానీ బీర్లు అంతంత రేట్ ఎందుకు పెట్టి మనం కొనాలి, మన ఆరోగ్యాలు ఎందుకు దెబ్బ తీసుకోవాలి అనే వాళ్ళు దాని జోలికి పోతారు. తాగే వాళ్ళు ఆగరంటే వాళ్ళ హెల్త్ ఇష్యూ మీద దెబ్బ పడినప్పుడు వాళ్ళేమో అనుకుంటారు. అంటే దీని స్కామ్ ఏమన్నా అవుతుంది అనుకోవచ్చా బీర్ల మీద? స్కామ్ అయితే ఏమవ్వదు, నార్మల్గానే పెంచారు. థ్యాంక్ యూ. తెలంగాణలో బీర్ల రేట్ పెరిగింది కదా, సో ఇలాంటి యూత్కి ఏమైనా ప్రాబ్లం రావచ్చు అంటారు? అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇంతకుముందు 200 పెట్టుకుంటే స్టఫ్ పనులు అయితే మీరు కూడా వచ్చేది స్ట్రాంగ్. బట్ ఇప్పుడు మరి ఒకటేసారి 40 రూపీస్ ఇంకా 30 రూపీస్ అంటే ఎక్కువ, అట్లా కొంచెం బాధే. అంటే ఓన్లీ బీర్ల మీద పెంచారు కదా, దీని గురించి ఏం చెప్తారు? బీర్ల మీద అంటే ఆయన ఆలోచించే విధానం కొంచెం పెంచుకోవచ్చు. ఎందుకంటే పెద్దోళ్ళు మ్యాక్సిమం బీర్లు తాగరు, తక్కువ పర్సెంట్ అనమాట. ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ అంటే ఇంకా తాగాలనుకుంటే ఎట్లయినా తాగుతారు అనమాట. ఎట్లయినా ఏదో ఒక వర్క్ చేస్తాం కదా, తాగాల్సిన ఎట్లయినా తాగుతారు బీర్లు అన్నట్టు. యూత్కి ఏం కాదన్నట్టు దేని మీద పెంచుతాను. దీనివల్ల మా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా బ్యాడ్ అంటే అట్లా ఏం లేదు. యూత్ యాంటీ అవ్వడం అట్లా ఏమన్నా ఉందా? అంటే ఏమున్నదండి, మళ్ళీ ఒక 2-3 years ఉన్నది. అంటే అయిపోప్పుడు 10 బీర్లు తాగుతారు కదా, 2 పైసలు పెట్టుకుంటారు. కానీ అదే కొంచెం బాగానే చెప్తున్నా అన్న. ఒక 5-6 బీర్ల దగ్గర మా ఫ్రెండ్స్లో కూర్చున్నామంటే ఒక 6 బీర్లు పెట్టుకునే దగ్గర ఇంకో బీర్ కలిసి వచ్చింది మాకు. ఇప్పుడు అట్లా పెంచి రేట్ ఒకటేసారి 40-30 రూపాయలు అంటే కొంచెం బాధాకరమే. కొంచెం మళ్ళీ పెద్ద మనసు చేసుకొని నార్మల్ ప్రైజెస్ చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి సార్. అంటే అందరూ బీర్లు మానేసి మందు అట్లేం కాదన్న. ఇప్పుడు కొంతమంది కొన్ని ఫిక్స్ అయ్యి బ్రాండెడ్ ఉంటారు. ఇప్పుడు ఒక మ్యాన్సన్ హౌస్ తాగాలనుకుంటే అది 20 రూపాయలు పెంచినా, 30 రూపాయలు పెంచినా, 40 రూపాయలు పెంచినా మ్యాన్సన్ హౌసే తాగుతాడు. అంటే అంత పెద్ద అయితే కాదు, కాకపోతే ఒక ఫిక్స్ అయ్యి బ్రాండ్ తాగాలనుకున్నాడు అదే తాగుతాడు. బీర్లే తాగుతారు యూత్ అంతా. కాకపోతే కొంచెం రేవంత్ రెడ్డి సార్ అలాంటి యువకులందరినీ పట్టించుకొని కొంచెం సేమ్ ప్రైజెస్ పెట్టండి సార్. స్టఫ్ కూడా అయిపోయింది ముందు, ఆ స్టఫ్ పైసలన్నీ అటే పెట్టాల్సి వస్తుంది.